తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చిట్టీల పేరుతో 150 కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టారు దంపతులు. హైదరాబాద్ నిజాంపేట్ బండారి లేఅవుట్ లో నివసిస్తున్న రేష్మా అలీ దంపతులు డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఒకవైపు క్లినిక్ నడుపుతూ మరొకవైపు చిట్టీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా చిట్టి కాలం పూర్తయినా సభ్యులకు డబ్బులు ఇవ్వడం లేదు. ఇటీవల రేష్మా అలీ పారిపోయారు. ఈ విషయం గుర్తించిన బాధితులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు 42 మంది బాధితులు ఫిర్యాదు చేసినట్టుగా చెబుతున్నారు పోలీసులు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. చిట్టీల పేరు జనాలు చాలా బాగా నడిపించాడండి. ముఖ్యంగా లేడీస్ని అయితే అమ్మ మా దగ్గర చిట్టి వేయండి, ఆ చిట్టి అయిపోయాక మీ దగ్గర ఆ డబ్బులు నాకే ఇవ్వండి, రూపీస్ తప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఇస్తాను అని ఆ డబ్బులన్నీ కూడా బినామీల పేరు వాళ్ళ తమ్ముడికి, కోడలికి, వాళ్ళ అత్తకి, వాళ్ళ కొడుకు అమెరికాలో చదువుతున్నాడండి యూఎస్ఏలో, వాడి అకౌంట్లోకి పిల్లలకి వాడి పెళ్ళడానికి వేసుకున్నారు. డబ్బులు అడుగుతుంటే నా పెళ్ళం సంపాదించేదంతా నా పేరు ఏం చేసుకుంటారు అని అడుగుతున్నాడు. నేను ఇల్లు అమ్మి వెళ్తానండి, డబ్బులన్నీ కూడా నా భర్త నా అమెరికా ఉండి చూపితే అమెరికా వెళ్ళి సంపాదించి డబ్బులన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వచ్చాయి. చిట్టీల పేరుతో ఏం చేశాడు? చిట్టీలు మీకు ఎందుకు మేడం, ఈ కొడుకులు అంటే నేను ఇల్లు కొని పెడతాను మీకు, నేనున్నానుగా మేడం అని అంటే ఒంట్లో బాగాలేదంటే ఒక ఇంజక్షన్ కొడుతూ పంపిస్తావు. అలా మోసాడు. చెట్టు నమ్మిన పేరుతో 1,000 కోట్ల జనాల మీద